రేష్మి చికెన్ కర్రీ తయారు చేసి చూపిస్తానండి. రేష్మి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, ఉప్పు తగినంత, పెరుగు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, కస్తూరి మేతి 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కారం 1/2 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఆనియన్ కాజు పేస్ట్ అరకప్పు, బిర్యానీ ఆకు 2, క్రీమ్ 1/2 కప్పు. రేష్మి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షెఫ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ తీసుకుందాం. ఓకే, సో షెఫ్ ఇది రేష్మి చికెన్ కర్రీ అని అన్నారు కదా, అవునండి. సో ఇది నార్త్ ఇండియన్ స్టైలా సౌత్ ఇండియన్ స్టైలా? సో ఇది మనకి యాక్చువల్గా ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. యాక్చువల్ బేసికల్ ఏంటంటే ఇండియన్ అండ్ పాకిస్తాన్ 2 దేశాల్లో కూడా ఇది చాలా ఎక్కువగా చేస్తారు. సో బేసికల్లీ మనకి ఇది రేష్మి చికెన్ అనేది కబాబ్ అండి. సో కబాబ్ నుంచి మనం అంటే దాన్ని ఇంకా మోడరేట్ చేసి కబాబ్ నుంచి కర్రీ చేస్తున్నాం. సో కబాబ్ బేసికల్లీ రేష్మి కబాబ్ అనేది చాలా ఫేమస్. సో చాలా డెలిషియస్గా ఉండబోతుంది. సో మనం స్టవ్ వెలిగించండి. ఓకే, ప్యాన్ పెట్టుకుందాం. సో ఈలోగా మనం చికెన్ని కొంచెం మ్యారినేట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో ప్యాన్ వేడెక్కలోగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. కబాబ్ చేసేటప్పుడు అయితే బోన్లెస్ తీసుకుంటాం, బట్ కర్రీ చేసినప్పుడు విత్ బోన్ తీసుకోవచ్చు. ఓకే, విత్ బోన్ చికెన్ తీసుకున్నా. అలాగే దీంట్లో మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. సో పెరుగు వేస్తున్నాను. ఓకే, అలాగే కొద్దిగా నూనె, అలాగే నిమ్మరసం. సో నార్మల్గా మ్యారినేషన్లో నిమ్మరసం ఎందుకు యాడ్ చేస్తాం షెఫ్? సో నిమ్మరసం అంటే అది ఆ సార్నెస్ ఇవ్వడం వల్ల స్పైస్ లెవెల్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం నిమ్మరసం యాడ్ చేస్తుంటాం. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఈ చికెన్లోనే వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసా. సో వీటితో పాటు రుచికి సరిపడినంత ఉప్పును కూడా మనం వేసుకోవాలి. ఈ రేష్మి చికెన్ కర్రీ కోసం ఉప్పు వేస్తాం. వీటితో పాటు పసుపు. సో అంటే ఇది కబాబ్ స్టైల్ది మనం కర్రీగా చేస్తాం అన్నమాట. ఓకే, అలాగే కారం. సో మనం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసామండి. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో పెరుగు వేసాం. పెరుగుతో ఏంటంటే మంచి టెండర్ అవుతుంది మీ చికెన్ అనేది, అలాగే ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ప్యాన్ కూడా వేడెక్కింది. సో ముందుగా మనం ఏం చేద్దాం అంటే ప్యాన్లో నూనె వేసుకోవాలి. సో నూనె వేస్తున్నాను. దీంట్లో ముందుగా మనం పచ్చిమిరపకాయలని వేసుకుంటాం. ఓకే, సో అంటే ఇది స్పైసీగా ఉండబోతుంది అనమాట ఈ చికెన్ కర్రీ. మోడర్న్ స్పైసీగా ఉంటుంది, అంటే మీడియం స్పైసీగా ఉంటుంది. అతి ఎక్కువ స్పైసీ కాదు, అలాగే బ్లాండ్గా కూడా ఉండదు. ఓకే, సో ఇలా పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా, దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే జీడిపప్పు పేస్ట్. ఉల్లిపాయల్లో కొంచెం జీడిపప్పు నానబెట్టి 2 కలిపి పేస్ట్ చేయాలి. సో ఉల్లిపాయలు జీడిపప్పు పేస్ట్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను నేను. సో దీన్ని మనం కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం రా ఉల్లిపాయలే తీసుకున్నాం కాబట్టి. సో మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా రావాలంటే దీన్ని మంచిగా ఉడికించాల్సి వస్తుంది ఈ ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ని. ఎందుకంటే ఉల్లిపాయలలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేగనివ్వాలి. యా, సో ఈ విధంగా ఇలా మంచిగా మనం వేయించుకోవాలి ఈ ఉల్లిపాయని. అలాగే మనకి చికెన్ కూడా ఉడకాలి కాబట్టి ఏం చేద్దామంటే మనం ఈ చికెన్ని కూడా యాడ్ చేద్దాం. సో దానికంటే ముందు ఈ ఉల్లిపాయలు కాజు పేస్ట్లో బిర్యానీ ఆకును కూడా వేద్దామండి. సో ఇంకా ఫ్లేవర్ అయితే ఇంకా బాగా ఎన్హాన్స్ అవుద్ది ఈ బిర్యానీ ఆకుతో. సో బిర్యానీ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది కదా బిర్యానీ ఆకు యాడ్ చేస్తే. సో ఈ బిర్యానీ ఆకును కూడా వేసాం దీంట్లో. ఓకే, సో మనకి బిర్యానీ ఆకు అలాగే జీడిపప్పు ఉల్లిపాయల పేస్ట్ అయితే మంచిగా ఇలా ఉడుకుతుందండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. సో చికెన్ నేను వేస్తున్నాను దీంట్లో. సో మొత్తానికి ఇది మేకింగ్ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది? సో మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ చికెన్ మ్యారినేట్ చేసుకుని చికెన్ కుక్ అవ్వడానికి ఒక 30 to 35 మినిట్స్ అయితే పడుతుందండి. చికెన్ చిన్న పీసెస్గా తీసుకుంటే మనకు త్వరగా అవుతుంది, అలాగే పెద్దగా తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్దిగా టైం అయితే ఎక్కువ పెరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని. సో చికెన్ ఉడుకుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఈ రేష్మి చికెన్ కబాబ్ జనరల్గా ఇండియన్ పాకిస్తాన్ అందరూ చేసుకుంటారు. సో ఈ రేష్మి చికెన్ కర్రీ కోసమని స్పెషల్ ఇంగ్రీడియంట్గా మనం ఈ కస్తూరి మేతి యూస్ చేస్తామండి. కస్తూరి మేతి ఏంటంటే దీని అరోమా ఫ్లేవర్స్ అనేవి చికెన్తో పాటు మిక్స్ అయ్యి చాలా అద్భుతంగా ఉంటుంది. స్పెషల్లీ ఈ కర్రీ మనకి బ్రెడ్స్తో తింటా, అంటే తందూరి రోటీ, నాన్, లచ్చా పరాటాస్, గార్లిక్ నాన్స్, బటర్ నాన్స్, ఇలా దేంతో తీసుకున్నా కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఓకే, సో కస్తూరి మేతిని మనం దీంట్లో ఇప్పుడు యాడ్ చేద్దాం. ఈ కస్తూరి మేతిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే మనం ఇలా పౌడర్ చేసేటప్పుడు ప్రాపర్గా పౌడర్ అవుతుంది అండ్ ఆ టేస్ట్ కూడా ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఈ రేష్మి చికెన్ కబాబ్ కోసమని. ఓకే, సో ఈ చికెన్ మంచిగా ఇలా మిక్స్ చేసుకుందాం. సో ఈ గ్రేవీలో మళ్ళీ ఇంకా టమాటోస్ అడిషనల్గా యాడ్ చేయాల్సిన పని లేదన్నమాట. దీనిలో అసలు టమాటాస్ అన్ని వేయమండి. ఈవెన్ స్పైసెస్ కూడా మనం మ్యారినేషన్ చికెన్లోనే ఎక్కువగా వేస్తాం.
సో ఇంకా Okay. అడిషనల్గా మళ్ళీ వేయాల్సిన పని లేదు, మ్యారినేషన్లో మనం వేసేసాం. సో అదే Yes. స్పైసెస్ అయితే మనకు సరిపోతుంది. కారం కోసం మనం అడిషనల్గా పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో యాడ్ చేసాం. ఓకే, సో ఈ Okay. చికెన్ అయితే ఇంకొంచెం ఉడకాలి. మనం ఏం చేద్దామంటే దీన్ని కొద్దిసేపు మూత పెట్టి చికెన్ ఉడకనిద్దామండి. మూత పెట్టండి. ఓకే. యా, సో చికెన్ మనకి మంచిగా ఉడికిపోవాలి. సో అప్పుడే మనం ఫర్దర్ ప్రాసెస్లో వెళ్తాం. సో కాసేపు వెయిట్ చేద్దామండి. సో కాసేపు వెయిట్ చేసాం కదా, ఎంతవరకు కుక్ అయిందో చూసేద్దాం. షెఫ్ చూద్దామా? చూద్దామండి, మూత తీయండి. వావ్, మొత్తం ఆయిల్ అంతా బయటికి తేలిపోయిందంటే కుక్ అయిపోయినట్టే. యా, కంప్లీట్గా మనకి చికెన్ అయితే ఉడికిపోయిందండి. సో ఈ రేష్మి చికెన్ కర్రీలో ఏంటంటే ఈ రిచ్నెస్, మనం కాజు పేస్ట్ అలాగే ఉల్లిపాయల పేస్ట్ చేసాం కదా, Yes. సో దాంతో వచ్చే రిచ్నెస్ని ఇంకా మనం యాడ్ చేయడం కోసమని ఏం చేస్తామంటే దీనిలో ఆ రిచ్నెస్ని అలాగే ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసమని దీంట్లో ఫ్రెష్ క్రీమ్ని కూడా అలా మనం వేసుకోవాలి. సో ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా టెక్స్చర్ స్మూత్ అవుతుంది, అలాగే రిచ్నెస్ ఇంకా పెరుగుతుంది. సో మంచి టేస్టీగా రాబోతుంది ఈ డిష్ యాక్చువల్గా. సో చూడడానికి కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. టెంప్టింగ్గా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే డిష్ అయితే. సో చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది. అలాగే ఈ రేష్మి చికెన్ కర్రీ, మనం రేష్మి కబాబ్, సో మనకి రేష్మి కబాబ్ అనేసరికి కంప్లీట్గా ఇలా ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. Okay. అదే మనకి ఈవెన్ కర్రీ కూడా సేమ్ అదే కలర్లో వచ్చింది. ఓకే, సో రేష్మి చికెన్ కర్రీ ఇండో పాకిస్తాన్ స్పెషల్లో ఇది యాక్చువల్గా తీసుకోవచ్చు. సో 2 కంట్రీల వాళ్ళు ఎక్కువగా చేస్తారు. నార్మల్గా కాజు పేస్ట్, కర్డ్ అది యాడ్ చేసాం కాబట్టి అవునండి. థిక్ టెక్స్చర్ వస్తుంది. దాంతో పాటు మనం క్రీమ్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం థిక్నెస్ ఆ అనేది గ్రేవీ అనేది స్మూత్ అండ్ రిచ్నెస్ అయితే వస్తుంది. Yes. ఓకే, సో కంప్లీట్గా మనకి ఈ కస్తూరి మెతి ఫ్లేవర్స్ కూడా దీనిలో యాడ్ అయ్యాయి. ఓకే ఓకే, సో మనకి కావాలి అని అంటే కొరియాండర్ కావాలంటే కొరియాండర్ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు. సో కస్తూరి మెతి ఫ్లేవర్స్ మాత్రమే ఇస్తున్నాను దీంట్లో. సో దాంతోనే మనకి ఆ అరోమా అయితే బాగా వస్తుంది అనమాట దానికి. ఓకే, కావాలి అని అనుకుంటే ఇప్పుడు గ్రేవీ టెక్స్చర్ లో ఉంది కదా, మనకి అవునండి. కావాలి అని అనుకుంటే ఇంకా దగ్గరగా చేసుకొని చికెన్ కి పట్టేలా కూడా చేసుకోవచ్చా? సో అలాంటప్పుడు ఏం చేయాలంటే సెపరేట్గా గ్రేవీ కుక్ చేస్తాం కదా, సో అలా దగ్గరగా కావాలనుకుంటే మొత్తం మ్యారినేట్ చేసిన తర్వాత ప్యాన్ పైన మాత్రమే మ్యారినేటెడ్ చికెన్నే కుక్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో మనం ఈ కాజు అలాగే ఆనియన్ ఈ పేస్ట్ని మనం స్కిప్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా. సో కొన్ని కాజుని మనం మ్యారినేషన్లో పేస్ట్ చేసి వేయచ్చు, బట్ ఆనియన్ అయితే కంప్లీట్గా స్కిప్ చేయాలి. సో అప్పుడు ఫ్రెష్ క్రీమ్ అనేది కూడా స్కిప్ చేయొచ్చా, వేయాలా? లేదు, ఫ్రెష్ క్రీమ్ కూడా మనం స్కిప్ చేయాలి యాక్చువల్గా అలా చేయాలనుకుంటే. ఓకే, ఇలా కర్రీ చేసేటప్పుడు మాత్రం వీటన్నిటిని మనం యాడ్ చేయాల్సి వస్తుంది గ్రేవీ కోసం అని. ఓకే, సో మనకు ఆల్మోస్ట్ ఈ చికెన్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. సో మనం సర్వింగ్ డిష్ తీసుకుందాం. సో రేష్మి చికెన్ కర్రీ, నార్త్ ఇండియన్ స్టైల్ రేష్మి చికెన్ కర్రీ అయితే చాలా డెలిషియస్గా టెంప్టింగ్గా, ఐ మీన్ చూడడానికి రిచ్నెస్ అయితే ఉందండి దీంట్లో. సో దీంట్లో యాక్చువల్గా మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం, అయినప్పటికీ మనం అలా పైనుంచి కూడా కొన్ని పచ్చిమిరపకాయలు చల్లుకుంటే చాలా ఐ ఫీస్ట్గా ఉంటుంది ఈ డిష్ యాక్చువల్గా. స్పైసెస్ అనేది నార్మలే ఉంటుంది కదా? స్పైసెస్ అనేది నార్మల్గా ఉంటాయండి. సో మనం యాక్చువల్ ఇందులో వేసిన స్పైసెస్ మోడర్న్ స్పైసెస్ వేసాం, అంటే ఎక్కువగా స్పైసీ ఉండదు, అలాగని బ్లాండ్గా కూడా ఉండదు. ఓకే, సో దీని పైనుంచి కూడా అలా మరి కొన్ని పచ్చిమిరపకాయలు అలా వేసుకుందాం. సో ఈ పచ్చిమిరపకాయలతో, ఈ పచ్చిమిరపకాయలు యాక్చువల్ అంత ఎక్కువ కారంగా ఉండవు, బట్ ఫ్లేవర్స్ అయితే చాలా బాగా ఉంటాయి దీంట్లో. సో నార్త్ ఇండియన్ స్టైల్లో రేష్మి చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. ఓకే, సో డిష్ అయితే నా చేతిలోకి వచ్చేసింది. చెప్పాను కదా, చూడటానికి టెక్స్చర్ ఏంటి, ఫ్లేవర్ ఏంటి, స్మెల్ ఏంటి, చాలా అంటే చాలా బాగుంది. మరి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తా. ఆ క్యాష్యూ పేస్ట్ మిక్స్ అయ్యి ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్ అయితే వచ్చింది. టేస్ట్ అయితే నిజంగా అద్భుతంగా ఉందన్నమాట. ఈ లోపల చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మొత్తం అంతా కుక్ అయిందనమాట. సో నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు దీన్ని లైక్ నాన్స్తో కానీ, బటర్ నాన్తో కానీ, రోటీస్తో కానీ, పరాటాస్తో కానీ దేంతోనైనా ట్రై చేయొచ్చు. బెస్ట్ కాంబినేషన్ అయితే నేను చెప్తాను. రేష్మి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. రేష్మి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఉప్పు తగినంత, పెరుగు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, కసూరి మేతి 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కారం 1/2 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఆనియన్ కాజు పేస్ట్ అరకప్పు, బిర్యానీ ఆకులు 2, క్రీమ్ అరకప్పు. రేష్మి చికెన్ కర్రీ తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, పెరుగు, నూనె, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. పాన్ వేడయ్యాక నూనె, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ముందుగా చేసుకున్న ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్, బిర్యానీ ఆకు, అలాగే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసి కలుపుకొని మూత పెట్టి చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకొని మరికాసేపు ఉడికించి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే క్రీమీ అండ్ టేస్టీ రేష్మి చికెన్ కర్రీ రెడీ.